హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్ ఎగ్ కర్రీ చేద్దాం. పిల్లలకి నచ్చే విధంగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా గుడ్లు ఉడకపెట్టుకోవాలండి. కాస్త ఉప్పు వేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని కాస్తంత నూనె వేసుకోవాలి. నూనె కాగిందండి. ఇప్పుడు పోపుకి మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేద్దాం. పోపు వేగిందండి. ఇందులో ఎర్రగడ్డ వేసేసుకుందాం. పప్పు వేసుకున్నామండి. అలాగే ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. పిల్లలకి కాబట్టి స్పైసీ తగ్గిస్తే వాళ్ళు తింటారు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆ తర్వాత టమాటో వేసుకుందాం. టమాటో వేసేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందామండి. తొందరగా టమాటా మగ్గుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసేయండి. టమాటా కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందామండి. స్పైసీగా కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి నేను కారం తగ్గించే వేస్తున్నాను. చిన్నపిల్లలకి కారం తగ్గించి వేసుకుంటే కాస్త బాగుంటుంది. మూత తీసి చూస్తే లైట్గా మగ్గుండాలండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా టమాటా బాగా మగ్గుతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి సన్నటి ఫ్లేమ్ మీద ఉడికించండి. చూసారు కదండి, వాటర్ అంతా అయిపోయి చిక్కబడింది. మీ పిల్లలు ఇలా టమాటో తినరు అనుకుంటే మీరు మిక్సీకి వేసేసేయండి. ఇందులో వెల్లుల్లి కూడా వేయండి. వెల్లుల్లి మంచిది. ఇప్పుడు ఉడున్నాయి కదండి, ఉడకబెట్టుకున్నవి గుడ్లు, వాటికి ఇలాగా చాక్తో ఘాట్లు పెట్టుకునేసి వేసేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేయట్లేదు, పిల్లలకు కదా అనేసి. ఒకసారి గుడ్లు వేసేసినాక కలిపెట్టేసి మూత పెట్టేసేయండి. మగ్గుతుంది. ఈలోపు మంట కూడా ఆపేసేయండి. అంతే అండి, అయిపోయింది ఎగ్ కర్రీ.